ఒక ఆయనకు వీడియో వచ్చింది. మీరు కూడా విని ఉండొచ్చు. క్షమాపణ చెప్పారు ఆయన. ఇట్లా క్షమాపణ చెప్పే పరిస్థితి ఉంటుందా? అంటే ఒక్కొక్కసారి లెక్క తప్పొచ్చు లేదా అటు ఇటు కావచ్చు. ఖచ్చితంగా అది శాస్త్ర తప్పండి. శాస్త్రం తప్పు కాదు. అదే అదే ఆయన శాస్త్రం గురించి అవహేళనగా మాట్లాడితే కనుక నేను ఖండించేవాడిని. అది శాస్త్రం కరెక్టే, కానీ దాని అనలైజేషన్ ఇస్ రాంగ్. సంచలనాల కోసం అంటే ఇప్పుడు జ్యోతిష్కులు కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతారు కదా సార్. ఇప్పుడు అవసరం అండి. నాకు చెప్పినప్పుడు నాకు సంబంధించిన విషయాలు చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. ఆ నమ్మకంతో మీ దగ్గరికి వస్తారు. ఒక్క విషయం అండి, ఏది కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి? వ్యక్తి యొక్క జాతకాన్ని పరిశీలన చేసి వ్యక్తిగతం అవును ఆ వ్యక్తి యొక్క ఇదిని వీళ్ళు ప్రజల్లోకి వచ్చి ప్రజాపాలన చేసేవాళ్ళు ప్రజలకు ఎలా ఉంటాడు. నేను వీళ్ళ గురించి అనట్లేదు సార్. ఆయన చెప్పేటటువంటి తీరు కొన్ని ఫ్యామిలీస్కి సంబంధించి, కొంతమంది కెరీర్కి సంబంధించి ఆయన సోషల్ మీడియాలో చేసేటటువంటి వ్యాఖ్యల గురించి చెప్తున్నారు. ఖచ్చితంగా అది రాంగ్ అండి. ఎందుకంటే నా ప్రచారం కోసం అని చెప్పేసి నేను దాన్ని అపహాస్యం పాలు చేయడం అది శాస్త్ర విరుద్ధం అండి. అది కాబట్టి ఒక్కొక్కసారి లెక్క తప్పుతూ ఉంటుంది కదా సార్. అది ఎక్కడ తప్పుతుంది లెక్క? ఎక్కడ తప్పుతుందండి? అనలైజేషన్ లో రాంగ్ అండి. అది నేను ఇప్పుడు వైద్యం చేస్తా. ఇప్పుడు ఒక విషయం చెప్తా, ఒక వృత్తి విజయం చేసుకుంటా. న్యాయంలో ఎవరైతే ఉన్నారో వాడు శిక్షార్హుడు. అలాగే ధర్మంలో ఏదైతే ఉందో ధర్మాన్ని ధర్మంతో రక్షించబడాలి తప్ప పూర్వంలో రాజులకు కూడా రాజపురోహితులు రాజజ్యోతిషులు ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి సూచనల ప్రకారంగా వాళ్ళు ఫాలో అయ్యేవారు. ఎందుకంటే మీ యుద్ధంలో విజయం పొందుతావు, లేకపోతే దీనిలో అపజయం పొందుతావు అని అన్నప్పుడు అపజయం పొందేవాడు ఎలాగో అపజయం పొందుతాడు. అది ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో లేనప్పుడు, అంటే మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు జైలుకు వెళ్ళడం కానివ్వండి, వాళ్ళని వైసీపీ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టింది అనే విమర్శలు వాళ్ళు రెడ్ బుక్లో రాసుకుంటున్నారు. వీళ్ళందరి మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది, చట్టబద్ధంగా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. వైసీపీ పార్టీకి సంబంధించి కానీ, వైసీపీ అధినేతకు సంబంధించి కానీ, వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలకు సంబంధించి కానీ మీ దగ్గరే ఉన్న ప్రెడిక్షన్ ఉందా? అంటే వైసీపీ పార్టీ ఆవిర్భావం, జగన్మోహన్ రెడ్డి గారి జాతకము, పవన్ కళ్యాణ్ గారి జాతకము, వీటిని అనలైజేషన్ చేయడం జరిగింది. మీరు ఎవరిదైనా డేటా ఇస్తే వాళ్ళ గురించి నేను చెప్పడానికి పార్టీ పరిస్థితి ఏంటి సార్? పార్టీ గురించి చెప్పండి. ఏదండి? వైసీపీ పార్టీ చెప్తున్నా కదా, ఎంతసేపటికి కూడా వాళ్ళ ఏదైతే ప్రయత్నం ఉందో ఆ యోగం అనేది కొంతవరకే ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రయత్నించినప్పుడు కూడా ఆ ఫలితం అనేది దక్కదు వ్యవస్థాపక దినంలో. ఓకే, ఇక్కడ జగన్ గారి జాతకం కనుక మనం తీసుకుంటే కనుక 2019 ఫిబ్రవరి నుంచి 2036 వరకు కూడా, అంటే 13/7/20 నుంచి ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. 13/5/2025 వరకు కూడా బుధభుక్తిలో శుక్ర అంతర్గతం జరుగుతోంది. 7/5/2024 నుంచి 18/10/2024 వరకు కూడా శని మహర్దశ విదశ వల్ల ప్రతిపక్ష నాయకుని హోదా లభించడం సూచిస్తోంది తప్ప ఇప్పుడు అది కూడా కోల్పోవడం జరిగింది. కాబట్టి ఏదైతే శని ఉన్నాడో, శని జీవనానికి, జీవన భృతికి, జీవన గమ్యానికి కూడా ఒక మార్గదర్శకం అవుతాడు. ఆ శని ఏదైతే ఉందో ఆ శని కుంభంలో గోచరించడం వల్ల రాజ్యానికి సంబంధించిన, రాజకీయానికి సంబంధించిన దశమాధిపతి అయిన బుధుని వీక్షణ వల్ల ఆ పదవుల్లో మార్పు అనేది తథ్యం అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఇంకొక విషయం చెప్తున్నా, 2027-28 మధ్యన ప్రయాణ గండాలు, 2029-30 ప్రయాణాల్లో కూడా ఆయన తగు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది సూచిస్తూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు సూచించేటటువంటి విషయం అండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసమూర్తి గారు. అది జ్యోతిష్య ప్రెడిక్షన్ మనం చూస్తూ ఉన్నాం. 27-26 సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉన్నారు. అలాగే పార్టీ కూడా కొంచెం విషమ పరిస్థితిని ఎదుర్కొనే పరిస్థితి ఉందని చెప్పి ఆయన ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష హోదా కూడా ప్రస్తుతం మనకి ఈవెన్ నెంబర్స్లో కూడా కనపడుతుంది. 16, ఇంతకుముందు 18 ఉండేది, ఇప్పుడు 16కి పడిపోయినటువంటి పరిస్థితి. టీడీపీ 160 ఎక్స్పెక్ట్ చేస్తుంది. కొంతమంది టీడీపీ నేతలు 160 దాకా టీడీపీ నెంబర్ రీచ్ అవుతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్లో కనపడుతుంది.